ఎన్టీఆర్‌కి భారీ ఆఫర్ ఇచ్చారట నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ కోసం కనుక వస్తే, మరి ఎప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిగా గుర్తుండిపోతావని, భవిష్యత్తులో నీకు మరి నా స్థానంలో కూర్చోవాలన్న ప్లీజ్ దానికి అవకాశం ఉంది అంటూ చెప్తున్నారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. ఇక అభిమానులు కూడా వీటి గురించిన కాలిక్యులేషన్స్ చూసి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌కి ఆఫర్ ఇచ్చారట. తెలుగుదేశం పార్టీకి కనుక సపోర్ట్ చేస్తే తనకి ఏం పదవి కావాలన్నా సరే ఎలా అయినా సరే చేయడానికి సిద్ధమన్నారట. అంటే తెలుగుదేశం పార్టీకి ఆయన సపోర్ట్ ఉంది అని ఒక్క విషయం జనాల్లోకి వెళ్ళాలి. అలాగే తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేయాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మారాలి. ఇది మరి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేది. సో, ఎన్టీఆర్‌కి సంబంధించి ఎలా వస్తారు? నేరుగా వెళతారు. మరి ఎక్కడైనా సరే ఆ ఫంక్షన్స్‌లో తనని ఇన్వైట్ చేసుంటే వెళ్ళి మరి గెస్ట్‌లని రిసీవ్ చేసుకునేటట్టు వాళ్ళు చూస్తారు. తర్వాత గెస్ట్‌లని కలిసి తర్వాత తమ పనులు ముగించుకొని తిరిగి ప్రయాణానికి మరి సిద్ధమవుతారు. కానీ ఒకే చోట ఉంటూ అందరిని డిస్టర్బ్ చేస్తూ వాళ్ళు డిస్టర్బ్ అవ్వడం కాదు. అందుకే ఇప్పుడు మీరు గనక తెలుగుదేశం పార్టీలోకొస్తే ఎవరికీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేదని ఖచ్చితంగా తనకి కావాల్సింది ఇచ్చి వెళ్ళిపోతానంటూ చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. సో, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి ఇప్పుడు ఏ పదవి కావాలన్నా ఇవ్వడానికి సిద్ధమంటూ సో, ఇప్పుడు ఆయన చెప్పారంటే జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుకి సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎన్టీఆర్‌కి ఆఫర్ ఇవ్వడం గాదు. ఎన్టీఆరే తిరిగి ఆఫర్ ఇస్తారు. తనని వేధించకుండా ఉంటే అంతే చాలని. ఎందుకంటే ప్రస్తుతం పాలిటిక్స్‌లోకి వెళ్ళాలని నాకు ఆలోచన లేదని చెప్పారట తారక్.